మీనాల చుడి ఇంటే మినాల పోరే మినాల పోరే మీనాల చుడి ఇంటే మినాల పోరే మినాల పోరే మీనాల చుడి ఇంటే మినాల పోరే మినాల పోరే మీనాల పోరే మినాల పోరే మినాల పోరే అరికాల చుడి ఇంటే అవల మందలు గలుగు అవల మందలు గలుగు అరికాల చుడబొంటే అవల మందలు గలుగు అయితే ఈ సూడి ఉంటే ఏమైతుంది ఈ సూడి ఉంటే ఏమైతుంది అని నువ్వు అడుగు చెప్తా కాళ్ళ సూడి ఉంటే ఏమైతుంది మీ కాళ్ళ సూడి ఉంటే మిండల కదా దానికి ఎప్పుడు అదే మనసు ఉంటది అంటే మిండల తెలుగుతారు నాకు బయట వాళ్ళు అంటే ఉంచుకుని చేసుకున్నాడు కాక ఈయనకి మీద పవర్ ఉండేది ఎప్పుడు అటే ఉంటది అరికాళ్ళ సూడి ఉంటే వచ్చిన అడుగు విన్న సన్నారే ఆవుల మందలు బాగా సంపద కలుగుతుందమ్మా గొప్పతనం 2 గంటల పైకి అయితే లోగడ మస్తుంటే ఆమె ఎటువంటి అయినా కానీ మంచిది ఆమె ఎట్లు తప్పు చేసింది కానీ అందరు మంచి వాళ్ళు అంటారు ఊళ్ళో పెద్ద మాట సరిదిద్దుకుంటారు అయితే చేతులు పొడుగుంటే బయట పోయి కుండ ఇచ్చాడు ఊపితే కుండ దుమ్ము రాకుండా అయితే అడ్డశీలను ఉంటే గాజులోడు వస్తాడు గాజులో గాజులు ఇక రాయో మాత్రం ఇస్తున్నాడు సారడోళ్ళు తుల్లించుకుంటా చూడు రాయో మా అత్త తీసుకున్నాడు ఆ గాజులు ఆయన వస్తాడు ఆ మూట ఆడ పెడతాడు గాజులు పెడతాడు ఎక్కిన దానికే పైసలు పలిగిన దానికి పైసలు లేవు ఇక ఊరు అవతలకి పోతాడు పోయి లెక్క చేసుకుని దాని ముత్తే పాడైపోగానే నాకు మొత్తం లాస్ అయ్యగానే ఎక్కిన దానికే పైసలు పలిగిన దానికి పైసలు లేవు కదా ఆ తిట్టుకుంటా పోతాడు అది కీడేనా ఎక్కిన దానికి పైసలు ఉట్టిన దానికి సున్నా కదా అది కీడే
ఇంకా చెప్పాలా తల్లి తర్వాత చెప్తలే ఓ వెనకలవా ఓ తల్లి చెప్పిన మొత్తం జాతకాలు చూడిగా జాతకం చెప్తా తల్లి. ఓ అమ్మయ్య ఎందుకు నా పెళ్లికి నీకు తొందర వచ్చినాకు ఎందుకో ఇంత ఆవేశం? లేత వయసు అమ్మాయ ఈ వాళ్ళు అమ్మయ్య లేత వయసు. పెళ్లి కాదు మనకి ఎక్కడ ఉంటే మనకు తగినట్టు ఒడుగు చెప్తే మన పెళ్లి చేయాలి కదా ఒకసారి చూపించుకో అమ్మా నువ్వు ఈ లేత వయసు ఎన్ని పెళ్లి చేస్తారు మీరు? లేత వయసు ఆ ముఖం చూడు కడకడ అంటుంది. లేత వయసు పాపం ఎట్లా చెబితే తెలుస్తుంది? అవును కదా సరే చూస్తా చూడు అమ్మ నువ్వు కూడా చెప్తావు చూస్తారా అని తల్లి నీ మనసు తల్లి, పూర్తిగా నీ పెళ్లి చేసుకో. మీరు ఇంకా 5 సంవత్సరాలు చేసుకో. అంటే ఎట్లా నీ ముఖం చూస్తే పూర్తిగా కడకడ లేత ముఖం. ఇదిగో నీ మనసు పూర్తిగా చూడమంటేనో చూస్తా ఇవి వద్దంటే పోతా ఈ ఊరు కాకుంటే ఆ ఊరు లేదా ఆ ఊరు లేకుంటే ఆ ఊరు లేదా చూస్తాను చూడు అమ్మ మా అమ్మ మా నాన్న చెప్పిండు ఆ, అయితే వాళ్ళ ప్రకారం ఇంత కాదు నేను సరే అలా వాళ్ళ అటు చెప్తూ చూస్తా నాకు నచ్చినోడే చేసుకుంటా. కాదమ్మా. కాదు ఆమె చెప్పినట్టు మనం చేసుకోరు కదా నాకు ఎవరు నచ్చలేదు. నా ఇష్టం అది నా ఇష్టం గాయన నచ్చొచ్చు, పటేల్ నచ్చొచ్చు. ఆ పాటలు ఇంకా మంచి సంతోషం నాకు రాసిస్తాడు మళ్ళా గడ్డ పటేల్ అమ్మంటే ఏయ్, ఈ నా గద్దెకు మొక్కమ్మా గడ్డ కింద మొక్కేది నీకు మీ నాయన లేడా మీ నాయన మా నాన్న ఉండు కానీ రమణ్ సిగ్గుపడ్డా మా నాయన మొత్తం ముసలి చెంపలు నీకేమన్నా బుద్ధి లేదా అనే ఎప్పుడో పెళ్లి చేయవచ్చునే అది దేవుడాడ పెట్టుకొని మొత్తం సగం అయింది పిల్లలు నేను కాలేజీలో చేసినప్పుడు ఒక మామిడి పండు ఉండే గదేమని పెట్టుకుంది. కరాన్ వచ్చింది స్వామి. కరాన్ వచ్చి మొత్తం గుంజింది. దగ్గర కూర్చో తల్లి దగ్గర కూర్చో నా గద్దెకు మొక్కు తల్లి తల్లి మామని మొక్కమాను ఈ 10 రూపాయలు ఇచ్చి తల్లి ఆ గడ్డకు. ఈ గంటకు మా అమ్మ మొక్కాలి 101 రూపాయలు తల్లి ఇగో 10 రూపాయలు ఇచ్చి తల్లి. మా అమ్మ నాన్న ఉండి ఆలి పెడతారు 101 రూపాయలు కట్టు కాదు తిప్పు తల్లి తిప్పు. మంచిగా పెళ్లి కావాలి మంచి వరుడు దొరకాలి ఇది నాగాయి మాలు తల్లి అక్కడే ఉంది నాగాయి మాలు ఆ మంచి ఏరియా తల్లి ఏమన్నా? యలగిరి నరసింహ ఈ కొందరములో ఈ కొందరములో మల్లన్న
ఆదేవి భూదేవి నీకు వందనమే నీకు వందనమా 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 గంగాదేవి నీకు వందనములో అయితే నువ్వు ఒక మనసులో ఒక కోరిక అనుకున్నావా తల్లి? అనుకుని తల్లి ఏమి కోరిక అనుకుంటుంది? అదే కోరిక తల్లి నీ తెలియదు తల్లి. మనసులో ఒక కోరిక పెట్టుకున్నావా తల్లి? అదే కోరిక తల్లి. మా అమ్మ మా నాన్న తీసుకొచ్చిండు మా అయితే నా కోరిక నాకేం లేదు. మరి వాళ్ళకైతే ఒక దివరణ పడ్డది. ఎందుకంటే నా బిడ్డ ఈడేరింది, ఇట్లా ఉంది. ఈ ప్రజలందు ఏదో ఈ ప్రజలందరూ ఏమంటారు బాగా అంటారు అని వాళ్ళకి దివరణ చూపిస్తుంది తోటి కాబట్టి ఇక మరి ఇక సరే నువ్వు చెప్తావో చెప్పు. ఇక చెప్పు నేను ఇంటా. జనాల బట్టి అనుకుంటా ఎక్కడ ఏ మూలకు సంబంధం ఎక్కడ కుదురుతుందో చెప్తాను. ఎక్కడ ఏ మూలకు ఎక్కడ దొరుకుతుంది? పిల్లగాడు ఎటువంటోడు? అడిగినోడా మంచోడా అడు చెడ్డోడా? స్వామి అన్ని చెప్తారా? అన్ని చెప్తాను. ఇదివరకు జరిగి కూడా చెప్తావు. మీ బిడ్డ తెలిసి చూసే చెప్తున్నా, ఇది చిన్నది కాదురా నాయన. నేను కాదు తల్లి, ఈ నల్గొండ జిల్లా మొత్తం ఎరగా చెప్పుకుంటూ వస్తున్నా కానీ నీ అంత చెల్లికాలు ఆడి నేను చూడలేదే. అమ్మ చెప్తున్నది, అయ్యా చెప్తున్నది. వద్దు బిడ్డ ఆడ ఓకంటే పోయే తిరిగి వస్తుంది, పోయి తిరిగే వస్తుంది. ఓ అమ్మ చిన్నది కాదు ఇది, మీ ఇళ్ళలో పుట్టినే కాదు ఇది, ఎక్కడో పుట్టింది ఇది. ఆమె వచ్చిన కాంచే మీకు ఈ బరకతి. ఆమె వాళ్ళు పోతి కదా, ఆమె పడే పోతి. ఓ ఎరకలసా అని చెప్పు. సరే మా అమ్మ నాయన నీకు ఒప్ప చెప్పారు. సరే చెప్పు తల్లి, నేను ఒక ఆటలు ఆడుతందుకు ఒక తోలిండ్రు, వాళ్ళకి అనుమానం వచ్చిందా?
లేకపోతే ఏమైనా జరిగిందా అయితే నాకు పెళ్లి గురించి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు కాబట్టి అది కూడా నేను చెప్తే నేను వింటాను. ఒక అడవిలో నువ్వు ఏడ మార్గం పూలమని పోయినావు కదా, ఒక పిల్లగాడు కనపడ్డా? చెప్తాను. సానిరో ఒక మనది చేతు సత్యములు సానిరో ఒక మనది చేతు సత్యములు సానిరో ఒక మనది చేతు సానిరో ఒక మనది సానిరో ఒక మనది చేతు సత్యములు వచ్చేతు సానిరో ఒక మనది చేతు కలకంటూ అడవులు కైలాసవాసుడు అయ్యా కలకంటూ నువ్వేమో అంటున్నావేంది? ఏమో నువ్వు కొద్దిగా నన్ను ఆడరాడ పోయినావా అంటే నాకు పోయినాక ఒక ఆయన వచ్చిండు, ఒక జంగం అండు కైలాస ఆయన నీ అమ్మడి తగిలిండా? ఎన్నో అండు అటే పోయి ఇటే దాంట్లో నీకేమన్నా ఆ పిల్లగాడు నీ అమ్మడి ఏమన్నా తగిలిండా? నీకు అంతేందుకు కమ్మా, నీకు ఎరక నాకు తెలుసు కదా. తెలిసి చెప్పు. నువ్వులేవా అందరూ చూస్తాను తప్పని చేసిన పరమాత్ముడు నీకు ఉండగా పరమశంకరుడు ఉండు కాబట్టి ఈ లోకంలో నీకు ఉన్నాడు కాబట్టి అదే చెప్తున్నది కదా. ముందుగా జన్మములోనా ముందుగా జన్మములోన మొదమునా నేలుంటిగా ముందుగా నాకు వచ్చింది ఏమొచ్చింది? ఒకటి ఏమన్నావు అంటే శంకరుడు అన్నావు, నేను ఒక బెచ్చదాదులను పుట్టినా ముదిరాజు వాళ్ళలో పుట్టినా మరి ఆయన నా కాడికి ఎందుకు వస్తాదమ్మా? ఎందుకు వచ్చిందంటవా? మరి ఎరుకబట్ట తల్లి మంచిగా సాపుగా రాదు. సాపు కాదమ్మా, నువ్వు చెప్తుంది గంగావు నీవు గావు గంగావు నీవు గావు గంగదేవి ఓయమ్మ గంగావు నీవు గావు గంగదేవి ఓయమ్మ గంగావు నీవు గావు ఓ
తల్లి నువ్వు ఇక్కడికి వచ్చావు తల్లి నిమ్మలంగా తల్లి అయితే నువ్వేమంటున్నావు? ఆ జన్మములో ఆవు కానీ ఈ జన్మలో గంగకు నువ్వే కదా. అయితే గంగమ్మ నీరాటవా? గంగమ్మ అంటే చెప్తా నేను. చెప్పు. చెప్పనా? చెప్పు. జన్మించాగా పానీ ఏది కసదాతిలో జన్మించాగా అయితే ఈ అయితే నేను అయితే నువ్వు ఏమో అంటున్నావు. అయితే నేను బెస్త జాతి అంటే బెస్త జాతి అంటే ఒక బీసీ ఒక తక్కువ జాతిలో పుట్టాను. అయితే శంకరుడు నా కాడికి ఎందుకు వస్తాడు? నాకు ఒక అనుమానం వచ్చింది. వచ్చి నాతోటి మాట్లాడిందని తోటి చెప్పలే ఇంతవరకు. వచ్చి నా కాడికి అయితే శంకరుడు జంగమా ఇంకోవాలని అది చెప్పాలి తల్లి. వచ్చి తల్లి తడలు కొట్టి చాలా పేరు అవుతావు కదా. అవును, ఆ తడలు గంగ నాదే, గంగ నీనే, జనము నాదే. అయితే నీ కెరికే తల్లి చెప్పు. ఇంకా చెప్పు. ఇంకా చెప్తావు. తెప్ప మీద తెప్ప అంతా నీ కెరికే కాదు. అందుకే దిగి వచ్చి పరమేశ్వరుడు నీకు శాపం ఇచ్చింది కదా. సాని ఈశుడు నన్నే తీరుగా, ఈశుడు నన్నే ఈశుడు నన్నే తీరుగా చేసుకుందు నాననే, ఈశుడు నన్నే తీరుగా ఏమిటి ఆ యొక్క శంకరుడు నువ్వే చెప్పావు. అయితే నీచ జాతి బెస్త జాతిలో అవును ఎందుకు జన్మించాడు, ఎందుకు జన్మించమని శాపం ఇచ్చాడు అంటున్నావా? ఇచ్చుడు నాకు అతనికి నా మీద మనిషంట పడింది. నేను నాకు ఒక చెలిమని వచ్చామల కౌసు ఇంట్లో మురికి నీళ్లు నీ ఒక వల ఉంటది, వల కడితే ఆరది. ఇష్టమేనా? అయితే వాళ్ళని వచ్చినా గానీ శాపేద్దామన్నా గానీ కౌసు కౌసు ఆసన మీకు కౌసు వాళ్ళ ఇంటికి ఆయన ఎట్లా వచ్చిండు? ఎట్లా వచ్చింది అంటున్నావా?
నువ్వన్న మాట్లాడారమ్మా నీకు మొత్తం ఈ కట్టెలేని మొత్తం నోరు తిరగకుండా అయితే అంటే ఈ కాల పడత పాపలు వస్తాయమ్మా. పాపలు వస్తే మా మొగడు ఏం చేశారంటే బండి వర్కలు కొర్ర మట్టలు అవి తెచ్చి మంచిగా పొద్దుకాల ఒక నైట్ మందు పాపలు తెచ్చాడు. తిని గొంతు బిర్రైంది తల్లి. ఇక్కడ ఏమిటే అప్పుడు నువ్వు వచ్చినావు నీకెరికే రాంగ ఎరకలు సాగని మా యొక్క శంకు మహారాజు మా తండ్రి దేవకమ్మ తల్లి వచ్చింది. వచ్చి ఏమంటారు వాళ్ళు తోలిండు అలాగే నేను పోయిరాను ఈయన ఆగైతే నేను చెప్పిండు. మరి ఆయన ఎందుకు వచ్చిండు? నా ముదిరారు వాళ్ళు నేను పుట్టినందుకు నా బెస్త జాతి ఆయన వచ్చేందుకు భగవంతుడు నాకు మీరు చెప్పేది ఎందుకే నాకు ఏమో తల్లి మరి ఎందుకన్నట్టు ఇట్లా నువ్వు డబ్బులు నేను కూడా ఇవ్వాలి మరి మా యొక్క తల్లి గారు ఇవ్వచ్చునా మరి వాళ్ళు కూడా ఓ తల్లి నేను చల్లగా వెళ్ళిపోయి ఇక్కడ వాడవాడ డబ్బులు అడుపుకుంటున్నా కదా గంట పోయి అడుకొచ్చుకోపోవే ఆమె